చాలామంది ఉన్న వాటిని వదిలిపెట్టేసి ఉన్న వాటిని ఉపయోగంలో పెట్టక లేని వాటి కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒకవేళ ఉన్నవి ఏదైతే ఉంటుందో దానిని దేవుడు నీకు ఇచ్చిన దానిని ఉపయోగంలో పెట్టగలిగితే, నీకు ఇచ్చిన దానిని దేవుని సన్నిధిలో ఉపయోగిస్తే, నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దేవుని సన్నిధిలో నుంచి, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేవుని సన్నిధిలో నుంచి నీకు కావాలని దానిని పొందుకునే అవకాశం ఉన్నది. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుట చుండెను. చాలు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. ఏం చేస్తున్నాడు? ఈ గుడ్డివాడు భిక్షమడుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు వెలివేసినారు, ఎక్కడ కూడా స్థానం లేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ స్థానం లేదు కనుక వేదనతో కన్నీటితో తన కడుపు నింపుకోవడం కోసము, తన అవసరతలు తీర్చుకోవడం కోసం. బట్టలు బాగుంటాయి ఆ గుడ్డోనికి? గుడ్డి వాళ్ళకి బట్టలు మంచిగా ఉండే పరిస్థితి లేదు. సరైన భోజనం చేస్తారా? భోజనం చేసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో వేదనతో ఎక్కడికి వచ్చేస్తున్నాడంటే మార్గము పక్కన కూర్చున్నాడు. ఒక త్రోవ పక్కన కూర్చుండి వేదనతో కన్నీటితో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ యొక్క త్రోవ పక్కన కూర్చున్నాడు గుడ్డివాడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క యేసుక్రీస్తు చాలా బిజీ పర్సన్ కనుక, ఆయనను అనేకులు వెంబడిస్తున్నారు కనుక జన సమూహంలో చప్పుడు విని, దేవుడు వస్తున్నప్పుడు చాలా మంది వస్తున్నారు, చాలా మంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. ఆ చప్పుడు విని ఏమంటున్నాడంటే, అక్కడ పక్కన ఉన్న వాళ్ళతో ఏమడుగుతున్నాడంటే ఒక గుడివాడు, ఈ చప్పుడు ఎందుకు వస్తున్నది? ఈ యొక్క హడావిడి ఎందుకు జరుగుతున్నది? ఇదివరకు దాకా లేని చప్పుడు, ఇదివరకు దాకా లేని హడావిడి ఎందుకు వస్తున్నది? హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని మాటల వైపు నీ చెవులు ఒగ్గి ఉండాలి. హల్లెలూయా. ఆశతో, ఆశ కలిగి నువ్వు వింటే దేవుడు అదే స్థితిలో నీకు కార్యం చేస్తాడు. ఏదో వింటున్నా కానీ, వాక్యం వింటున్నా కానీ దేవుడు చేస్తాడో లేడో. ఈ అవిశ్వాస సంబంధంగా వింటే మన జీవితాలలో కార్యాలు జరగవు. ఎట్లా వింటున్నాడంటే గుడివాడు, ఈ శబ్దము నా జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు నువ్వు అనుకోవాలా, ఈ దేవుని వాక్కు నా జీవితాన్ని మారుస్తుంది. ఈ దేవుని స్వరము నా కుటుంబాన్ని కట్టగలుగుతుంది. ఈ దేవుని స్వరము రోడ్డు పక్కన ఉన్న నన్ను లేపగలుగుతుంది. ఈరోజు ఆ దేవుని శబ్దము గుడ్డి భిక్షగాన్ని లేపగలిగినది. ఈరోజు అదే దేవుని యొక్క శబ్దము నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తడానికే వినబడుతున్నది. ఏం చేస్తున్నాడు? శబ్దము విన్నాడు. శబ్దము విన్నప్పుడు వేటిని ఉపయోగించినాడు? చెవులను ఉపయోగించినాడు. నోటిని ఉపయోగించాడా? దేన్ని ఉపయోగించినాడు? వినడానికి దేన్ని ఉపయోగిస్తాం? చెవులను ఉపయోగించినాడు. కళ్ళు లేవు కాబట్టి చెవులతో విన్నాడు. వినుట వలన విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఆ విశ్వాసముతో ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయడం ప్రారంభించినాడు. హల్లెలూయా. కాబట్టి ఆ గుడ్డి భిక్షగాడు చాలా జాగ్రత్తగా, కళ్ళుంటేనే మనం సరిగ్గా గమనించాం, కళ్ళు లేకున్నా కూడా ఏమున్నది ఆయనకు? చాలా ఇంట్రెస్ట్, చాలా ఆశ. ఎందుకు ఆశ అంటే, యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనం. మొరపెట్టగా అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలు. హల్లెలూయా. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ఈరోజు మనం దేవునికి మొర్రపెట్టే వారముగా ఉంటే, దేవుణ్ణి పిలిచే వారము, పిలిచితే పలికేవాడు, అడిగితే ఇచ్చేవాడు, వెతికితే ఆయన దొరుకుతాడు, నువ్వు తట్టితే ఆయన ఖచ్చితంగా తలుపులు తెరిచేవాడు. హల్లెలూయా. నువ్వు తట్టిన వారికి తలుపులు తెరుస్తాడు. ఈయన కూడా అడుగుతున్నాడు, ఏమని?
ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడుగుతున్నాడు. ఈరోజు మనము కూడా ఈరోజు నీవు కరుణించేవాడై ఉన్నాడు దేవుడు గనుక ఆయనను గనుక నువ్వేమడగాల? ఓ దావీదు కుమారుడా నా కుటుంబాన్ని కరుణించు, నా జీవితాన్ని కరుణించు, నా పరిస్థితిలో మార్పు రావాలి. నేను ఏ సమృద్ధిని చూడలేకపోతున్నాను, ఏ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, ఏ సమాధానాన్ని చూడలేకపోతున్నాను, ఏ నెమ్మదిని చూడలేకపోతున్నాను. నీ మహిమ కలిగిన సన్నిధి నాపై ఉదయించయ్యా అని నువ్వు కేకలేస్తే నిశ్చయంగా నీ కేకలను విని నీకు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. కానీ విశ్వాస సహితమైన ప్రార్థనట రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. గుడ్డివానికి ఏమున్నదమ్మా? విశ్వాసం ఉన్నది. ఈరోజు నీకు అదే విశ్వాసముతో నువ్వు కేకలేస్తే, అసలు కేకలు దేంతో వేస్తున్నాడు? దేంతో వేస్తారమ్మా కేక? చెవులతోట, నోటితోటి కేకలేస్తున్నాడు. మరి ఈ యొక్క గుడ్డివాడు నోటిని దేనికోసం వాడుతున్నాడు? దేవుని కోసము, తన జీవితం మారడానికి, దేవుణ్ణి పిలవడానికి వాడుతున్నాడు. ఈరోజు నీకు దేవుడు నోరిచ్చినాడు, నీకు చెవులిచ్చినాడు. నీ చెవులను దేనికోసం వాడాలి? దేవుని స్వరాన్ని వినడానికి వాడాలి. నీకు దేవుడు నోరిచ్చినాడు కాబట్టి ఈ నోటిని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుణ్ణి అడగడానికి, దేవుణ్ణి గణపరచడానికి వాడాలి. దేనికి వాడుతున్నాడు గుడ్డివాడు? దేవుని పిలుస్తూ తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన అంధకారంలో నుంచి బయటికి రావడానికి వాడుతున్నాడు. అని గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే కేకలేసినప్పుడు అందరు అడ్డుకుంటున్నారు, అడ్డుకునేవారే ఉంటారు. మేము ఆరాధన ప్రారంభించినప్పుడు కూడా దేవుని చేత పిలువబడి ఇక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, కానీ అడ్డుకున్న వాళ్ళే ఉన్నారు, ఆటంకపరిచిన వాళ్ళే ఉన్నారు. కానీ మేము ఎప్పుడైతే అరచి దేవుని వైపు కేకలేసినామో మా మొర్రలు ఆయన విని ఈరోజు దేవుని సంఘముగా కూడుకొని దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు గొప్ప కృప చూపించినాడు. అలసిపోయిన స్థితిలో మనం కూడా ఆయా సందర్భాల్లో అరిచి దేవుని దగ్గర మొరపెట్టి అలసిపోతున్నాడు. కానీ అలసినా కూడా ఏం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడు. నిన్ను ఎవ్వరు అడ్డుకున్నా, ఎవ్వరు ఆటంకపరిచినా, ఎవ్వరు బలహీనపరిచినా ఈరోజు నువ్వు కేకలేయడం ప్రారంభించినవంటే ఇక ఆపకుండా కేకలేస్తే నీ మూలుగులు దేవుడు విని దేవుడు నిలబడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన కుటుంబాన్ని నిలబెట్టడానికి ఎవరు నిలబడకపోవచ్చు. పిలుస్తుంటే కూడా ఏం చేస్తారంటే పలకకుండా వెళ్ళిపోతారు. నువ్వు పిలుస్తూనే ఉంటావు, నువ్వు అరుస్తావు, నువ్వు కేకలేస్తావు, కానీ వాళ్ళు ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతున్నారేమో. కానీ మనం నమ్మిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన గుడ్డివాని కోసం నిలబడ్డాడు. ఈరోజు నీ కోసం నిలబడతాడు. హల్లెలూయా. ఆయన నీ కోసం నిలబడతాడు. చదవాలి అక్కడ ఆ మాట. ఇదే లూకా సువార్త 18. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. చాలు. హల్లెలూయా. వాడు దగ్గరికి రాగానే ఎవరు దగ్గర తీస్తున్నారు? అమ్మా జాగ్రత్తగా, ఎవరు దగ్గర తీస్తున్నారు? ఒక దేవుడు మాత్రమే దగ్గర తీస్తున్నాడు. ఎంతో మంది మార్గాన్ని వచ్చినారు, ఎన్నోసార్లు ఈయన కూడా కేకలేసి ఉన్నాడు. కానీ కేకలేయగానే చాలా మంది ఇక్కడ నిలబడితే నన్ను పైసలు అడుగుతాడు కావచ్చు, ఇక్కడ నిలబడితే నన్ను సహాయం అడుగుతాడు కావచ్చు, ఇక్కడ నిలబడితే నన్ను ఏదైనా మాట సహాయం, ఏదైనా డబ్బు సహాయం, ఏదైనా వస్త్రము సహాయం, ఏదైనా ఒక సహాయం అడుగుతారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే విననట్టు వెళ్ళిపోతారు. ఇది లోక సంబంధమైన ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటంటే నువ్వు కేక వేయగానే నీ నోటిని దేవుని కోసం ఉపయోగించి కేకలేయగలిగితే నిశ్చయముగా దేవుడు నీ కోసం నిలబడతాడు. హల్లెలూయా. నీ కోసం నిలబడి ఆయన నిలబడి ఏమంటున్నాడంటే దగ్గర తీసుకున్నాడు. చాలామంది ఎవ్వరు దగ్గర తీయరు. మన పరిస్థితులు కూడా చిన్నాభిన్నంగా ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వచ్చి నీకోసం నిలబడి ఆదరించి హత్తుకొని
ధైర్యపరిచే వాళ్ళు ఒక్కరు కూడా కనబడకపోవచ్చు. కానీ ఈరోజు నువ్వు వాటి కోసం భయపడాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్య కోసం నువ్వు కేకలేస్తే నీ కేకలకు ఎవరు నిలబడకపోవచ్చు, నువ్వు అడిగితే ఎవ్వరు ఇవ్వకపోవచ్చు, ఎవ్వరు కూడా ఎస్ వచ్చేసాయి అనకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రం నీ కేకలకు విని నీకోసం నిలబడే వాడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా రాత్రంతా కూడా చాలా వేదన. రాత్రి 3 అయింది కావచ్చు, దగ్గర కన్నీరు ఆగట్లేస్తుంది. పడుకున్నా కానీ మరలా లేచి అన్నం కూడా నేను తినలేదు సరిగా, అయినా కూడా ఒకసేపు బైబిల్ చదువుకున్నా. కానీ పడుకున్నా కూడా మళ్ళా నిద్ర పట్టట్లేదు. రాత్రి 12, 1 అయింది దగ్గర 1 గంటల దాకా కూడా మేల్కొతోటే ఉన్నాం. 1:30కి వెళ్ళి పడుకుంటే ఇక ఎంత కూడా నిద్ర వస్తలేదు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానించినామో అప్పుడు దగ్గర 3 అయింది కావచ్చు, నాకు తెలిసి 3:30కు కేకలేసి ప్రార్థన చేసి అలిసిపోయి ఇక అట్లనే పడుకున్నాం. కాబట్టి మనం కూడా కేకలేసి అలసిపోయిన స్థితి ఉండొచ్చు. కానీ రియల్గా మన కేకలు, మన యొక్క మొర్ర పెట్టే మొర్రలను దేవుడు నిశ్చయంగా చూస్తాడు. హల్లెలూయా. మనం చివరిగా చదువుకున్నాం, యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. చాలు. హల్లెలూయా. యేసు ఏమంటున్నాడంటే చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను. అందుకని మొదటగా ఏముండాలా? విశ్వాసము. కళ్ళు లేవు కానీ కళ్ళు లేకున్నా కూడా ఏముంచుతున్నాడు? విశ్వాసం ఉంచుతున్నాడు. ఈరోజు లేని దానికోసం ఆర్భాటపడడం కాదు, కానీ ఉన్న వాటిని దేవుని కోసం ఉపయోగించడం ప్రారంభించినాడు. ఆయన చెవులు దేవుని మాటలు వినడానికి ఉపయోగించినాడు. ఆయన యొక్క నోరు దేవుణ్ణి పిలవడానికి ఉపయోగించినాడు. ఆయన దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ ఏమంటున్నాడు? అడగడానికి కూడా ఉపయోగిస్తున్నాడు అతని నోరు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వాటిని క్రమముగా ఉపయోగించినాడో గుడ్డివాడు లేని చూపును యేసయ్య ద్వారా పొందుకున్నాడు. ఈరోజు ఉన్నదానిని దేవుని సన్నిధిలో నువ్వు ఉపయోగించాలి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని దగ్గర నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఈరోజు నీ మనోనేత్రములు తెరవబడాలేమో. ఈరోజు ఆశీర్వాదపు ఊట అతడికి కన్నులు మూసుకుపోయినాయి. ఈరోజు నీకు సమృద్ధి అనే ఊట మూసుకుపోయిందేమో, నెమ్మది అనేది మూసుకుపోయినదేమో, సమాధానము మూసుకొనిపోయినదేమో, సమృద్ధి అనేది మూసుకుపోయిందేమో, ప్రార్థన అనే ద్వారం మూసుకుపోయిందేమో, ఆరోగ్యము అనేది మూసుకుపోయినదేమో. నీకోసం దేవుడు నిలబడి ఈరోజు నీ కన్నులు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క ఎక్కడైతే ఏ ద్వారాలైతే మూయబడ్డాయో, ఏది మూయబడ్డదని నువ్వు వేదన పడుతున్నావో, ఏది తెరవబడాలని ఆశపడుతున్నావో అది దేవుడు తెరిపించబోతున్నాడు. హల్లెలూయా.